హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ కాల్. హలో, ఎస్ రఘురామయ్య స్పీకింగ్. హలో హలో, డాక్టర్ నారాయణ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఐఎమ్ సారీ మిస్టర్ రఘురామయ్య, మీ మామగారు చనిపోయారు. మామగారు చనిపోయారు. ఎవరు ఫోన్ చేశారు? నాన్నగారు ఫోనా? ఏం చెప్పారు? ఇక్కడికి వస్తున్నారా? ఇక్కడికి రావద్దని చెప్పు. అవును, ఈ నరకంలో ఆయన కూడా రావద్దని ఫోన్ చేయండి. రావద్దు అని రఘురామయ్య రాగం తీయగానే అక్కడ ఆయన కళ్ళు మూసుకొని పడి ఉంటాడు. చేయవయ్యా ఫోను. తొందరగా చేయండి. ఈ ఫోన్ అందేలోపు ఆయన బయలుదేరి వస్తారండి. అసలే బలహీనం మనిషి. కరెక్ట్. మాతో మరొక బుల్లెట్ ఇంటికి వేసి చేస్తావు. ఫోన్ చెయ్యి. చేయను. చెయ్యవా? చెయ్యవా? చెయ్య. బాబా గారు తెలుస్తుంటే పచ్చులు కూడా వేస్తాం. ఇది మా కుటుంబ విషయం. మీకు అవసరం. మీరు చచ్చే వరకు మీ ప్రతి విషయం మా కంగారు. సావిత్రి, 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 మీ నాన్నగారు చనిపోయారు. సావిత్రి చనిపోయారు. ఇప్పుడు మీకు కసి తీరిందా? ఆ హిస్టీరియా మనిషి చావుకు సిద్ధమైతే మీకు సంతృప్తి కలిగిందా? చంపేవాడు ఒక్కసారిగా చంపండి. ఎందుకు ఇలా ప్రతిక్షణం చంపుతామని బెదిరిస్తారో ప్రత్యక్ష నరకం చూపిస్తారు. దుర్మార్గులు, ఇక మీ తుపాకీ గుడు నన్ను ఏం చేయి. ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరి మేము హైదరాబాద్ వెళ్తున్నాం. సార్ లే, మీ నాన్నగారి అంత్యక్రియలు మనం దగ్గర నుండి జరిపిద్దాం. పద. అంత్యక్రియలు జరిపిస్తావా రఘురామయ్య? కానీ నువ్వు బయలుదేరక ముందు నీ భార్యను కాల్చేస్తాం. అప్పుడేం చేస్తావు? ఎవరి అంత్యక్రియలు దగ్గరుండి జరిపిస్తావో నిర్ణయించు. ఒకటే నిర్ణయం. మా అన్న వదిన హైదరాబాద్ వెళ్ళడం ఖాయం. మీరు ఏం చేసినా సరే ఇప్పుడే పంపిస్తాను. వదిన, అన్నయ్య, మీరు ప్రయాణాన్ని సిద్ధంగా వీళ్ళు ఎలా అడ్డవస్తారు? అయ్యో మిత్రులు, త్వరగా డాక్టర్కి ఫోన్ చేయండి. ఈ మాత్రం దెబ్బకు డాక్టర్ ఎందుకు?